రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండొంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీలు ఎన్నో పోరాటాలు ఇబ్బందులు గుండా వెళ్ళారు. అయినప్పటికీ దేవునిపై వారి విశ్వాసాన్ని, దేవునిలో వారి నిరీక్షణ మాత్రం కోల్పోలేదు. దేవుడు వారిని తిరిగి వారి దేశానికి చేరుస్తారని ఎదురు చూశారు. అటువంటి సమయంలో ప్రవక్త అయిన జకర్యా ద్వారా దేవుడి వాగ్దానాన్ని వారికి ఇచ్చాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, దేవా నాకు దూరముగా ఉండకుము, నా దేవా నా సహాయమునకు త్వరపడిరమ్ము, నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక, నాకు కీడు చేజూచువారు నిందపాలై మానభంగం నొందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్నశక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మకించుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నాకు ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులు తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవల్లని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువాలి నుండి తెరలోపల ప్రవేశించున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమును ప్రవేశించెను. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినూ పాపంలో బంధించెను. విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమును అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతే, కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమైన తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసం వెల్లడాయను గనుక ఇక బాలశిక్షణ క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. నరుల ఆశ కలిగి నీవు అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది గనుక మేము ఆశ కలిగి నీవు అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొని నీ అందరి నిరీక్షణతో ముందుకు సాగే వారముగా ఉండటకు సహాయం దయచేయమని వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన వాడు గనుక మా నిరీక్షణ విషయమై ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొని మా మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరం గలవారమై ఉండి విశ్వాసవాక్యంలో ముందుకు సాగే వారముగా ఉండుటకు కృప చూపమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.